రాష్ట్రంలో ఇవాళ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఫలితాల్లో మరోసారి బాలికలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్లో 66.20%, సెకండ్ ఇయర్లో 70.58% ఉత్తీర్ణత నమోదైంది. సప్లిమెంటరీ పరీక్షల డీటెయిల్స్ ని వెల్లడించారు అధికారులు. ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇయర్లో 66.20%, సెకండ్ ఇయర్లో 70.58% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పై చేయి సాధించారు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 74.4%, బాలురు 57.69% పాస్ అయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 5,07,948 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 3,58,490 మంది పాస్ అయ్యారు. బాలికలు 78.65, బాలురు 62.50% ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2025లో ఫస్ట్ ఇయర్లో ఉత్తీర్ణత 66.91%, ఈసారి 66.94% మంది పాస్ అయ్యారు. గత ఏడాది సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత శాతం 72.43, ఈ ఏడాది 75.61% మంది పాస్ అయ్యారు. ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రేపటి నుంచి ఫీజు చెల్లించవచ్చు. చివరి తేదీ 20 మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. ఈ పరీక్షలను 2 సెషన్లలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 22న ప్రారంభమవుతాయని, ఇవి కూడా 2 సెషన్లలో నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.